बरसे। सेवा जो कमाल की बाबा के पास आए। चाँद से शीतल है, धरा सा धीरज है, गुणों के भंडार है, ज्यों कमल नीरज है। प्रभु से लगन जो लगाई, मधुबन में अब भी झलके। रूहानी नैनों में दादी माँ बाबा का नूर है छलके। है रूहानी वरदानी वाणी तेरी, आज भी हम पर है बरसे। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ చదువు సంపాదనకు మూలం ఈ చదువు ద్వారానే 21 జన్మల సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది. ప్రశ్న: ముక్తిధామానికి వెళ్ళడం సంపాదన లేక నష్టమా? భక్తులకు ఇది కూడా సంపాదనే. ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని వేడుకుంటూ వచ్చారు. చాలా కష్టపడిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది అంటే ముక్తిధామంలోకి వెళ్తారు. కాబట్టి ఇది కూడా అర్ధకల్పం చేసిన కష్టానికి ఫలము. అందుకే దీనిని కూడా సంపాదన అని అంటారు, నష్టం కాదు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తికి వెళ్ళే పురుషార్థం చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళమంతా నాట్యం ఆడుతూ ఉంది. ఓం శాంతి. ఆత్మయే అంతా అర్థం చేసుకుంటుందని ఆత్మీక తండ్రి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు అర్థం చేయించారు. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఆత్మీక ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. దానిని ఆత్మీక దైవీ ప్రపంచమని, దీనిని దైహిక మానవుల ప్రపంచమని అంటారు. ఒకప్పుడు దేవతల ప్రపంచం ఉండేదని, అది దైవీ మనుషుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుషులు అపవిత్రంగా ఉన్నారు. అందుకే ఆ దేవతల్ని కీర్తిస్తూ పూజిస్తారు. వృక్షంలో మొదట ఒకే ధర్మం ఉంటుందనే స్మృతి ఉంది. విరాట రూపంలో వృక్షం గురించి కూడా అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపులు పైన ఉన్నారు. వృక్షానికి బీజము తండ్రి. ఎలాంటి బీజమో అలాంటి ఫలం, అంటే ఆకులు మొదలైనవి వెలువడతాయి. ఇది కూడా అద్భుతమే కదా. ఇంత చిన్న వస్తువు ఎంత ఫలాన్ని ఇస్తుంది? దాని రూపమే ఎన్ని విధాలుగా మారుతూ ఉంటుంది. ఈ మానవ సృష్టి రూపీ వృక్షం గురించి ఎవరికీ తెలియదు. దీనిని కల్పవృక్షమని అంటారు. దీనిని గురించి గీతలో మాత్రమే వర్ణించబడి ఉంది.
భగవద్గీతయే నెంబర్ 1 ధర్మశాస్త్రమని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. ధర్మాలు కూడా నెంబర్ వారుగా ఎలా స్థాపించబడతాయో అది కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మరెవ్వరిలోనూ ఈ జ్ఞానం ఉండదు. మొట్టమొదట ఏ ధర్మానికి చెందిన వృక్షమో ఉండేదో, తర్వాత అందులో ఇతర ధర్మాలు ఎలా వృద్ధి చెందుతాయో మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకమని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది. వృక్షం ఎలా ఉత్పన్నమవుతుందో అది ముఖ్యమైన విషయం. దేవీ దేవతల వృక్షం ఇప్పుడు లేదు. మిగిలిన కొమ్మలు రెమ్మలన్నీ ఉన్నాయి. కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది లేనే లేదు. ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. మిగిలిన ధర్మాలు అన్నీ వినాశనం అవుతాయి. గాయనం కూడా ఉంది. దైవీ వృక్షము ఎంత చిన్నదిగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. వృక్షం మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత పెద్దదవుతూ ఉంటుంది. అవుతూ ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది. ఇప్పుడు దీని ఆయువు పూర్తి అవుతుంది. దీనికి ఉదాహరణగా మర్రి చెట్టుని చూపించి బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతా జ్ఞానమే. మీ సన్ముఖంలో కూర్చొని తండ్రి తెలియచేయు ఈ గీతా జ్ఞానము ద్వారా మీరు రాజాదిరాజులుగా అవుతారు. తర్వాత మళ్ళీ భక్తి రూపంలో ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ తయారవుతాయి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత స్థాపించబడిన ధర్మాల వారికి తమవే అయిన శాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మం వారికి తమ శాస్త్రము, అదేవిధంగా క్రైస్తవులకి బౌద్ధులకి తమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భూగోళమంతా నాట్యం చేస్తూ ఉంది. బుద్ధి జ్ఞాన నాట్యంనే చేస్తుంది. మీరు మొత్తం వృక్షమంతటిని తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వృద్ధి చెందుతాయో కూడా తెలుసుకున్నారు. మళ్ళీ మన ఏకధర్మం మాత్రమే స్థాపించబడుతుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అని పాడతారు కదా. ఇప్పుడు పూర్తి అంధకారం ఉంది కదా. అనేక మంది మనుషులున్నారు. తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. వీరంతా లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉండేవారు కదా. కాదు, మళ్ళీ ఒకే ధర్మం తప్పకుండా స్థాపన జరగాలి. ఈ జ్ఞానం తండ్రే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంత జ్ఞానాన్ని చదువుకుంటూ ఉన్నారు. తండ్రి టీచరై వస్తారు. అర్ధకల్పం వరకు మీకు సంపాదన కొరకు ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. మనం ఇప్పుడు చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశి జ్ఞానరత్నాల చదువు. భక్తిని అవినాశి జ్ఞానరత్నాలని అనరు. భక్తిలో మనుషులు ఏం చదివినా దాని ద్వారా నష్టమే కలుగుతుంది. రతనాలుగా అవ్వరు. జ్ఞానరతన సాగరులని ఒక్క తండ్రినే అంటారు. మిగిలిందంతా భక్తి. భక్తిలో ఏ లక్ష్యము లేదు. సంపాదన ఉండనే ఉండదు. సంపాదన కొరకు పాఠశాలలో చదువుకుంటారు. తర్వాత భక్తి చేసేందుకు గురువుల దగ్గరికి వెళ్తారు. కొందరు యవ్వనంలో గురువుల వద్దకు వెళ్తారు. కొందరు వృద్ధాప్యంలో గురువులను ఆశ్రయిస్తారు. కొందరు చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకుంటారు. కుంభమేళాకు ఎంతోమంది వస్తారు. సత్యయుగంలో ఇవేవి ఉండవు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ స్మృతిలోకి వచ్చేశాయి. రచయిత రచనల ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. వారైతే కల్పం ఆయువుని కూడా పెంచేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేశారు. వారికి జ్ఞానం గురించి తెలియదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానధారణ అవుతూ వస్తుంది. బ్యాటరీ నిండుతూ ఉంటుంది.
జ్ఞానము ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టం జరుగుతుంది. సమయానుసారము నష్టపోయే సమయం పూర్తి అయినప్పుడే మళ్ళీ సంపాదన చేయించేందుకు తండ్రి వస్తారు. ముక్తికి వెళ్ళడం కూడా సంపాదనే. శాంతినైతే అందరూ వేడుకుంటూ ఉంటారు. శాంతిదేవా అని అనగానే బుద్ధి తండ్రి వైపు వెళ్తుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలని చెప్తారు, కానీ అది ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. శాంతిధామము, సుఖధామము వేరువేరని కూడా తెలియదు. మొదటి నెంబర్లో ఉన్నవారికి కూడా ఈ విషయాలు తెలియవు. మీకిప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ కర్మక్షేత్రంలో కర్మ పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మలోకము నుండి, నిరాకార ప్రపంచం నుండి పాత్ర చేసేందుకు ఈ సాకార ప్రపంచంలోకి వచ్చాము. ఆత్మలమైన మనము మరొక స్థానంలో ఉండేవారము. ఇక్కడ ఈ పంచతత్వాల శరీరం ఉంటుంది. శరీరం ఉన్నప్పుడే మనం మాట్లాడగలము. మనము చైతన్య పాత్రధారులము. ఇప్పుడు మనము ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదని చెప్పరు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. తమ తండ్రిని గురించి, తమ ఇంటిని గురించి, తమ రూపం గురించి యథార్థంగా ఇంతకుముందు తెలియదు. ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తూ ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది. ఇంతకుముందు మీకు స్మృతి లేదు. సత్యమైన తండ్రియే సత్యాన్ని వినిపిస్తూ ఉన్నారని, దీని ద్వారా మనం సత్యఖండానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. సత్యమును గురించి సిక్కుల గ్రంథంలో ఉంది. సత్యఖండాన్ని సత్యమని అంటారు. దేవతలందరూ సత్యాన్నే చెప్తారు. సత్యమును నేర్పించేవారు తండ్రి. వారి మహిమ ఎంత అపరమైనదో చూడండి. కీర్తించబడిన మహిమ మీకు ఉపయోగపడుతుంది. శివబాబాను మహిమ చేస్తారు. వారికే వృక్ష ఆది మధ్యాంతాల గురించి తెలుసు. తండ్రి సత్యాన్ని వినిపిస్తున్నారని, తద్వారా పిల్లలైన మీకు సత్యంగా అవుతారు. సత్యఖండం కూడా తయారవుతుంది. భారతదేశం సత్యఖండంగా ఉండేది. సర్వశ్రేష్టమైన నెంబర్ 1 తీర్థస్థానం కూడా ఇదే. ఎందుకంటే సర్వులకు సద్గతిని కలిగించే తండ్రి భారత్లోనే వస్తారు. ఒకే ధర్మము స్థాపించబడి మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సూక్ష్మవతనంలో ఏమీ లేదని తండ్రి అర్థం చేయించారు. అక్కడ ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. సాక్షాత్కారం అవ్వకపోతే ఇన్ని మందిరాలు మొదలైనవి ఎలా నిర్మించబడతాయి? పూజలు ఎందుకు జరుగుతాయి? సాక్షాత్కారమైనప్పుడు వీరు చైతన్యంగా ఉండేవారని అనుభవం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో తయారు చేయబడిన మందిరాలు మొదలైనవి మీరు ఏమైతే చూశారో, విన్నారో అవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది తయారైన జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సదా చెప్తూ ఉంటారు, కానీ వివరంగా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. రాత్రిపై వైరాగ్యం కలుగుతుంది, మళ్ళీ పగలు వస్తుంది. భక్తిలో దుఃఖం ఉంది, అందువల్లనే దానిపై వైరాగ్యం కలుగుతుంది. సుఖంపై వైరాగ్యం అని అనరు. సన్యాసము మొదలైనవి కూడా దుఃఖం వల్లనే తీసుకుంటారు. పవిత్రతలో సుఖం ఉందని అర్థం చేసుకొని స్త్రీని వదిలి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో సన్యాసులు కూడా ధనవంతులుగా అయ్యారు. ఎందుకంటే సంపద లేకుంటే సుఖం లభించదు. మాయా యుద్ధం చేసి అడవి నుండి మళ్ళీ పట్టణంలోకి తీసుకువస్తుంది. వివేకానంద మరియు రామకృష్ణ కూడా గొప్ప సన్యాసులుగా ఉండి వెళ్ళిపోయారు. సన్యాసంలోని శక్తి రామకృష్ణునిలో ఉండేది. భక్తి గురించి తెలియచేయటం, వినిపించటం
వివేకానందుడు చేస్తూ ఉండేవాడు. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాన్ని వ్రాసేటప్పుడు ఏకాగ్ర చిత్తులై కూర్చొని వ్రాస్తారు. రామకృష్ణ తన స్వీయ చరిత్రను వ్రాస్తున్నప్పుడు శిష్యులను కూడా దూరంగా వెళ్ళి కూర్చోమని చెప్పేవారు. చాలా గట్టి సన్యాసిగా ఉండేవాడు. గొప్ప పేరు కూడా ఉన్నది. భార్యను తల్లిగా భావించమని తండ్రి చెప్పరు. తండ్రి అయితే వారిని కూడా ఆత్మగా భావించమని చెప్తారు. ఆత్మలంతా సోదరులే, సన్యాసులు వేరే. అతడు రామకృష్ణులు భార్యను తల్లిగా భావించేవారు. కూర్చొని తల్లిని మహిమ చేసేవాడు. ఇది జ్ఞాన మార్గము. వైరాగ్య మార్గం వేరే. వైరాగ్యం కలిగి స్త్రీని తల్లిగా భావించాడు. తల్లి అనే పదంలో చెడు దృష్టి ఉండదు. సోదరిపై కూడా చెడు దృష్టి వెళ్ళగలదు. తల్లిపై చెడు ఆలోచన ఎప్పుడూ ఉండదు. తండ్రికి కూతురుపై కూడా చెడు దృష్టి ఉంటుంది, కానీ తల్లిపై ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. ఆ సన్యాసి స్త్రీని తల్లిగా భావించసాగాడు. మీరిలా సన్యసిస్తే ప్రపంచం ఎలా నడుస్తుంది, జనాభా ఎలా పెరుగుతుంది అని వారిని అడగరు. ఒకరికి వైరాగ్యం వస్తే తల్లిని అనేశాడు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదరి సోదరి, సోదర సోదరి అని చెప్పినా చాలామందికి దృష్టి వెళ్తూ ఉంది. అందుకే పరస్పరం సోదరులుగా భావించండి అని తండ్రి చెప్తారు. ఇది జ్ఞాన విషయము, అది ఒక్కరి విషయము. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మకు సంతాలులైన వారు సోదర సోదరులిగా చాలామంది పిల్లలున్నారు. తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇతడు కూడా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివాడు. నివృత్తి మార్గంలోని వారి ధర్మమే వేరు. అది కేవలం పురుషుల కొరకే. అది హద్దు వైరాగ్యం. మీకైతే మొత్తం బేహద్దు ప్రపంచమంతటిపై వైరాగ్యం ఉంది. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి మీకు బేహద్దు విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచము. ఇక్కడ శరీరము పావనంగా అవ్వలేదు. ఆత్మకు నూతన శరీరం సత్యయుగంలోనే లభించగలదు. భలే ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా శరీరము అపవిత్రమైనదే లభిస్తుంది. కర్మాతీత స్థితి తయారయ్యే వరకు శరీరము అపవిత్రంగానే ఉంటుంది. బంగారంలో మైల పడితే ఆభరణం కూడా అలాగే ఉంటుంది. మలినం పోయినప్పుడే ఆభరణం కూడా అసలైనదిగా తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణల ఆత్మ మరియు శరీరము రెండూ సతో ప్రధానమైనవి. మీ ఆత్మ మరియు శరీరము రెండూ తమో ప్రధానంగా నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచిత్తుపై కూర్చొని నల్లగా అయింది. బాబా వచ్చి నల్లగా ఉన్నవారిని పవిత్రంగా చేస్తానని తండ్రి అంటారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు, అంతేకాని నీరు మొదలైన మాటలు లేవు. అందరూ కామచిత్తుపై కూర్చొని పతితమైపోయారు. అందుకే పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేయమని రాఖీ కట్టబెడుతుంది. నేను ఆత్మలతో మాట్లాడుతూ అని తండ్రి చెప్తారు. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు బాబా రండి, మమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళండి, దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేశారు. కలియుగంలో అపారమైన దుఃఖమున్నది. తండ్రి అర్థం చేయించారు. మీరు కామచిత్తుపై కూర్చొని నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు కామచిత్తుపై నుంచి దించి జ్ఞానచిత్తుపై కూర్చోపెట్టేందుకు వచ్చారు. ఇప్పుడు పవిత్రంగా అయ్యి స్వర్గానికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆకర్షించుకుంటారు. తండ్రి వద్దకు యుగల్స్ వస్తారు. ఒకరు ఆకర్షితమవుతారు, రెండవ వారు అవ్వరు. మేము ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాము, కామచిత్తుపై కూర్చోము అని కొందరు పురుషులు వెంటనే అనేస్తారు. అలాగని నిశ్చయం కలిగిందనే చెప్పలేము. ఒకవేళ నిశ్చయం ఏర్పడితే బేహద్దు తండ్రికి తప్పకుండా జాబు వ్రాస్తారు.
తండ్రి సంబంధంలో ఉంటారు, పవిత్రంగా ఉన్నారని, తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉన్నారని తెలిసింది. తండ్రి స్మృతి ఎక్కడ ఉంది? ఇటువంటి తండ్రిని ఎంత బాగా స్మృతి చేయాలి? స్త్రీ పురుషులకు పరస్పరంలో ఎంత ప్రేమ ఉంటుంది? పతిని ఎంతగా స్మృతి చేస్తుంది? బేహద్దు తండ్రిని అయితే అందరి కంటే ఎక్కువ స్మృతి చేయవలసి ఉంటుంది. మీరు ప్రేమించినా విస్మరించినా మేము మీ చేతిని ఎప్పుడూ వదలము అనే పాట కూడా ఉంది కదా. అలాగని ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చి ఉండమని కాదు. అలా ఉంటే అది సన్యాసం అవుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. మీకు చెప్పబడుతుంది. మొదట ఈ బట్టి తయారవ్వవలసి ఉంటుంది. తద్వారా ఇంతమంది తయారవ్వవలసి ఉంది. ఆ వృత్తాంతం కూడా చాలా బాగుంది. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారు లోపలి వారిగా అవుతారు. వారు ఆత్మీక సర్వీస్ చేయకుంటే దాస్తాసీగా అవుతారు. తర్వాత చివర్లో నెంబర్ వారు పురుషార్థానుసారం కిరీటం లభిస్తుంది. వారి వంశం కూడా ఉంటుంది. ప్రజల్లోకి రాలేరు. బయటి వారెవరైనా వస్తే పరివారం వారిగా అవ్వలేరు. వల్లభాచారి బయట వారిని లోపలికి ఎప్పుడూ రానిచ్చేవారు కాదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము క్షణంలోనిది. మరి తండ్రి జ్ఞానసాగర్లని ఎందుకు అంటారు? చివరి వరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. రాజధాని స్థాపన అయినప్పుడు, మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానము పూర్తి అవుతుంది. ఇది క్షణంలోని మాటే, అయినా దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి విశ్వాధికారులుగా చేస్తారు. మీరు సుఖధామానికి వెళ్తే మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి వచ్చారు కనుక సత్కారం లభిస్తుంది. రాజయోగ విద్య ద్వారా మనము నూతన విశ్వానికి అధికారులుగా అవుతాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పతిత చీల్చి ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలిగి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. జ్ఞాన ధారణ చేసి బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞాన రత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇది సంపాదించుకునే సమయం. అందుకే నష్టం జరగకుండా చూసుకోవాలి. వరదానము: జ్ఞానరత్నాలను ధారణ చేసే వ్యర్థాన్ని సమాప్తం చేసే హోలీ హంసభవ. హోలీ హంసలకు 2 విశేషతలున్నాయి. జ్ఞానరత్నాలను ఏరుకోవటం, రెండవది నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చేయడం. పాలను నీటిని వేరు చేయడం అంటే సామర్థ్యాన్ని వ్యర్థాన్ని నిర్ణయించడం, సమర్థాన్ని వ్యర్థాన్ని నిర్ణయించడం. వ్యర్థాన్ని నీరు సమానమని అంటారు, సమర్థము పాలు సమానము. వ్యర్థాన్ని సమాప్తం చేయడం అనగా హోలీ హంసలుగా అవ్వడం. ప్రతి సమయము బుద్ధిలో జ్ఞానరత్నాలు మెదులుతూ ఉండాలి. జ్ఞాన మననం జరుగుతూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు. స్లోగన్: సదా మీ శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉండి అపోజిషన్ను సమాప్తం చేసుకునేవారే విజయీ ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.
प्रकट हुआ है। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान किरणें फैला रहा है, सोए भाग्य जगाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान में सोए हैं मानस, अब तो जरा आंखें खोलो। अज्ञान में सोए हैं मानस, अब तो जरा आंखें खोलो। दुख भंजन प्रभु पधारे हैं, दुखियों का दुख हरने को। ज्ञान सूर्य प्रकट हुआ है। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ जंगल है ये जग, विकारों के कांटे लगा रहे। कांटों का जंगल है ये जग, विकारों के कांटे लगा रहे। विकार त्याग फूल बनो, आए देवी गुलशन सजाने को। ज्ञान सूर्य प्रकट हुआ है। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को, वो है शिव